హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు సండే ఈవినింగ్ నేను చాట్ చేశాను. హోమ్ మేడ్ చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని 8 అవర్స్ సోక్ చేసిన బఠానీని కడిగేసి కుక్కర్లో వేసుకున్నాను. అండ్ ఒక పొటాటో తీసుకున్నాను కట్ చేసి. కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్కి ఉంటే ఉడికిపోతుంది బాగా. అలా మెత్తగా పట్టుకొని చూస్తే ఉడికితే కొంచెం మిక్సీ జార్లోకి తీసి మిక్సీ పట్టి కొంచెం పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండి పెట్టి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలా వేగితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ రెండు బాగా ఫ్రై చేయాలి. రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే టమాటో యాడ్ చేసి ఇవన్నీ మగ్గే వరకు ఉడకనివ్వాలి. టమాటో పై లేయర్ తొక్క వచ్చేసి బాగా ఉడికిపోతే గుజ్జులా అవుతుంది. అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఉడకబెట్టిన బఠానీ అలాగే ఉడకబెట్టిన పొటాటో స్మాష్ చేసి వేయాలి. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని బఠానీని మిక్సీలో, దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ ఈ కన్సిస్టెన్సీలోనే సాల్ట్ అది చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, అందుకే నేనేమీ యాడ్ చేయలేదు. కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకొని ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర, నేను కొంచెం కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ కార్న్ఫ్లెక్స్, కొంచెం సేవ్, అలాగే మిక్చర్ ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని అలాగే కొంచెం లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే మన హోమ్ మేడ్ చాట్ రెడీ. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.